సార్ నా మాట వినపడుతుందండి మీ అందరికి? వినిపిస్తుంది. వినిపిస్తుంది. సార్ అయితే యాక్చువల్ ఏంటంటే పవర్ లేదండి, అందుకే వాయిస్ బ్రేక్ అవుతా ఉంటది. బాబు చంద్రకాంత్, ఎక్కడయ్యా నీకు స్పీడ్ అయ్యింది? ఒక ఓడి చెప్పు బాబు. యాక్చువల్‌గా సార్ ఈ వీడియోస్ చూస్తుంటే ఇష్యూ లింకింగ్ దగ్గర ఒకటిను, తర్వాత ఈ ఎజైల్ మెథడాలజీ స్టార్ట్ చేసిన క్లాసు కొంచెం డౌట్స్ ఉన్నాయి సార్. అవి అసలు కొంచెం ఆహ్, అర్థం కాలేదు. అడుగు బాబు, ఏంటి డౌట్? డౌట్ ఏంటి అడుగు, నీకు అర్థం కాని ఏంటి అడుగు. నువ్వు రికార్డింగ్ వినేటప్పుడు స్పీడ్ గానే వెళ్తుంది అది. క్లాస్ వేరు, రికార్డింగ్ వేరు కదా. చెప్పు చెప్పయ్యా. క్లాస్ అయిపోయిన తర్వాత అడుగుతాను సార్. క్లాస్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 8:20 నుంచి బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి నాన్న, అందుకని. ఆ! ఓకే సార్. అయితే నేను ఒక్కసారి రామ్‌తో డిస్కషన్ చేసి డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత మీతో డిస్కస్ చేస్తాను సార్. అప్పుడు క్లియర్ నన్ను అయిపోద్ది. ఉండేది సిటీలోనేనా? ఇక్కడేనండి ఉండేది, హైదరాబాద్ లోనేనా? లోకలే సార్. లోకలేనా? ఓకే. ప్రగతి నగర్. ప్రగతి నగరా? ఓకే ఓకే. అంటే ఏం లేదు, నీకు ఏదైనా అర్థం కాకపోతే డౌట్ ఉందనుకోండి, డౌట్ ఏంటి, ఒకటి రెండు అన్ని గ్రిప్ లో పెట్టుకుని వచ్చాం అనుకో, ఒకసారి ఓ పావుగంట కూర్చొని మాట్లాడుకుందాం దాని గురించి అలా. ఓకే సార్. అయితే 1 తర్వాత వస్తాను సార్ అయితే. వన్ తర్వాత నువ్వు వస్తావు కరెక్టే, అంటే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి సార్ కాల్స్. ఓకే సార్. అయితే మీకు ఫోన్ చేసి ఎప్పుడు ఇంటర్వ్యూలు కూడా రమ్మంటారు? ఉంటాయి. ప్లస్ వచ్చి ఒకసారి ఏదన్నా అన్ని రెండు మూడు క్యాల్కులేట్ చేసుకుని రా నాన్న. ఓకే సార్. ఎందుకంటే ఒక ఇష్యూ కోసం వచ్చేవరకు మళ్ళీ ఇబ్బంది పడతాం. హ్మ్. అంటే ఏ డౌట్ ఉంది ఏంటి అనేది ముందు రియల్ గా మనకి ఆ డౌట్ ఏంటి అనేది ఒకసారి నువ్వు వినాలా. ఓకే సార్. నువ్వు విన్ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ నిన్న నీకు చెప్పిన తర్వాత మళ్ళీ నేను అడుగుతా, నాకు ఆన్సర్ చేయాలి. ఓకే సార్. షూర్ సార్. ఓకేనా? ఓకే సార్. రైట్ సార్. అయితే స్టార్ట్ చేసుకుందామా? సార్ యాక్చువల్లీ పవర్ లేదు, అందుకే డెస్క్టాప్ ఆన్ చేయడం కుదరట్లేదు. ఓకేనా? ఎవరిదైనా మీ దగ్గర సిస్టమ్ స్పీడ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్పీడ్ గా ఉందా ఎవరి దగ్గర సిస్టమ్? నేను మీకు మామూలుగా షేర్ చేస్తానండి. షేర్ చేసిన తర్వాత ఐ హోప్ మీ అందరికి షేర్ చేసిన నా స్క్రీన్, నా వాయిస్ వినపడుతుందండి? యెస్ సార్. హలో, వినిపిస్తుంది సార్. వినపడుతుందా? ప్రాపర్ గా వినపడుతుందా? పర్వాలేదా? వినిపిస్తుంది సార్. క్లియర్ గానే వినిపిస్తుంది. వినపడుతుందా? ఓకే. జనరల్ గా నేను ఒక పెయింట్ తీసుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆ పెయింట్ లో ఏం చేస్తానంటే, మీకు ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది ఏంటో నేను చూద్దాం సార్. అడ్మిన్ కన్సోల్ లో ఇప్పుడు వినపడుతుందా నా వాయిస్? యెస్ సార్. హలో. వినిపిస్తుంది సార్. ప్రాజెక్టులు క్రియేట్ చేయడం తెలిసింది మనకి, అవునా? ఇష్యూలు చేసాము. అదే విధంగా యూజర్ మేనేజ్మెంట్, తర్వాత ఏం నేర్చుకున్నాం? యాడ్ ఆన్స్. యాప్స్. అవునండి. యూజర్ మేనేజ్మెంట్ తర్వాత యాప్స్ నేర్చుకున్నాం. తర్వాత సిస్టమ్ ఆప్షన్స్ పెండింగ్ ఉన్నాయండి. తర్వాత పైన అప్లికేషన్స్ అని ఉంది. సిస్టమ్ ఆప్షన్స్ ప్లస్ ఇంకోటి ఏంటి సార్? అప్లికేషన్. అప్లికేషన్స్ గుర్తుందా నాన్న? చూస్తున్నారు ఇక్కడ? ఎస్ సార్, నో సార్. యెస్. ఎవరైనా అప్లికేషన్స్ లో ఫీచర్స్ గురించి మామూలుగా జనరల్ గా మా దగ్గర ఉన్న జీరా ఓపెన్ చేయాలంటే నేను గ్లోబల్ గా కనెక్ట్ అవ్వాలండి. మీరు ఏం చేస్తారంటే, అది ఎలా వస్తుందో చూపిస్తాను ఒకసారి. అప్లికేషన్స్ అంటే ఇక్కడ ఫీచర్ వస్తుందండి, బట్ నేను గ్లోబల్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇది డౌన్ అయిపోద్ది, ఓపెన్ అవ్వదు అనుకుంటున్నాను. చూద్దాం. అది చూసారా? గ్లోబల్ కనెక్టర్ అవ్వాలి. గ్లోబల్ కనెక్టర్ అయితే ఇంటర్నెట్ స్లో అయిపోద్దేమోనండి. సరే కనెక్ట్ అవుతాను, చూద్దాం. సార్ ఎవరిదైనా స్క్రీన్ షాట్ తీసుకొని రిమోట్ తీసుకోండి కదా. అదే చేస్తాను. అంటే ఏంటంటే ఇక్కడ ఇంటర్నెట్ లో మనకి నెట్ పవర్ లేకపోవడం చాలా డిసడ్వాంటేజ్ అయింది. సార్ ఒకసారి
ఎవరో ఒకళ్ళు స్క్రీన్ షేర్ చేయండి సార్. ఇక నా దాంట్లో అయితే అవట్లేదు కానీ మీరు షేర్ చేయండి చెప్తా. ఓకే సార్, డిసేబుల్ అయి ఉంది స్క్రీన్ షేరింగ్. ఎవరో ఒకళ్ళు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి సార్, సార్. స్క్రీన్ ఇప్పుడు షేరింగ్ ట్రై చేయండి, డిసేబుల్ ఏదో అయి ఉంది వస్తుందా? సార్. మా. ఇప్పుడు ఇప్పుడు అవుతుంది షేర్ సార్. చేయండి మళ్ళీ. ఓకే, అవుతుంది సార్. ఓపెన్ చేయండి సార్, జేరాని ఓపెన్ చేయండి ఒకసారి. సార్ రైట్ సార్, ఇది మన జేరాన్ అండి. దీనిలో అడ్మిన్ కాన్సోల్కి వెళ్ళండి రాము గారు. దానిలో అప్లికేషన్స్ పైన క్లిక్ చేయండి సార్. ఈ అప్లికేషన్స్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి, వాటి గురించి నేను మాట్లాడతాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ పోయా. ఓకే, దీనిలో జనరల్ గా ఫస్ట్ ఆప్షన్ ఏం కనబడుతుంది సార్ మీ అందరికి? వర్షన్ అండ్ లైసెన్సెస్. అండ్ లైసెన్సెస్. జనరల్ గా దానిలోనే మీనింగ్ కనబడుతుంది చూడండి సార్. వర్షన్స్ అంటే మీరు వాడే జీరా వర్షన్ ఎంత. మనం వాడే జీరా వర్షన్ ఎంత? 9.4.0. ఆయన 9.4.0 వాడుకుంటున్నారు. ఎంతమందికి లైసెన్స్ తీసుకొచ్చారండి? అక్కడ ఏం కనబడుతుంది? అన్లిమిటెడ్ యూజర్స్ అని కనబడుతుంది చూసారా పైన. అన్లిమిటెడ్ అంటే ఏంటి సార్? ఇంత 10 మందికి 20 మందికి ఏమైనా తెచ్చాడా? నో, ఫ్రీ ట్రయల్ కాబట్టి అన్లిమిటెడ్ లైసెన్స్ అండి. ఈ అన్లిమిటెడ్ లైసెన్స్ ఎంతమంది వాడుకుంటున్నారు? 12. 12 మంది యూజ్ చేసుకుంటున్నారు సార్. ఓకేనా? ఇక్కడ మీరు ఏదైనా ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి సార్, అక్కడ వాళ్ళని మీరు ఎంతమంది యూజర్లు లైసెన్స్ పర్చేజ్ చేశారని, ఎంతమంది వాడుకుంటున్నారని మీరు అడుగుతారా? నో. ఇక్కడికి ఎక్కడికి వచ్చి వచ్చి చెక్ మీరు చేసుకోవాలి. వర్షన్ అండ్ లైసెన్స్. అప్లికేషన్స్ లో వర్షన్స్ అండ్ లైసెన్స్ లోకి వచ్చి, ఓహో వీళ్ళు 4000 మంది యూజర్లకు పర్చేజ్ చేశారా, ఓకే దీన్ని 4000లో 2000 మంది యూజ్ చేసుకుంటున్నారా అని నీకు సింపుల్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది సార్. ఓకేనా? జనరల్ గా మన జీరా సాఫ్ట్వేర్ ఇప్పటికి ఎన్ని రోజులకి ఎక్స్పైర్ అయిపోతుంది? ఇక్కడ టైం ఎన్ని రోజులు ఉంది? 16 16 days రోజులు. ఎక్స్పైర్ అయిపోద్ది సార్ ఆటోమేటిక్. ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది అని చెప్పాడు సార్? ఆగస్టు 25th కల్లా ఏమవుతుంది సార్? లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోద్ది. మళ్ళీ మనం 30 days కి రెన్యువల్ చేపించుకోవచ్చు. ఓకేనా? సపోర్ట్ ఎంటైటిల్మెంట్ నెంబర్ సార్. జనరల్ గా సపోర్ట్ ఎంటైటిల్మెంట్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే, ఈ సపోర్ట్ ఎంటైటిల్మెంట్ నెంబర్ ద్వారా నువ్వు గాని అట్లాస్ నోటికి టికెట్ ట్రేస్ చేయాలంటే నీ చీర ఏమీ పనిచేయట్లేదు సార్. అలాంటప్పుడు నువ్వు అట్లాస్ నోటి టికెట్ ట్రేస్ చేయాలంటే మ్యాండేటరీగా SCN నెంబర్ ఉండాలి. ఆ SCN నెంబర్ ద్వారా వాడు ఏం చేస్తాడంటే, ఓహో ఇతను వాడుకునేది మన లైసెన్స్లే కాబట్టి మనం సపోర్ట్ ఇద్దాము అని దేని బేస్ చేసుకుని ఇస్తారు సార్? వయా యూజింగ్ SCN నెంబర్. సార్ అక్కడ ఎల్ అని కనపడుతుంది చూడండి 19 పక్కన. ఎల్ అంటే ఏంటంటే ఫ్రీ ట్రయల్ వాడుకుంటున్నారు మీరు లైసెన్స్ అని అర్థం. అక్కడ ఎల్ అని వచ్చిందంటే అర్థం ఏంటి సార్? ఫ్రీ ట్రయల్ వాడుకుంటున్నారు అని అర్థం. మనకు ఇప్పుడు కారు డ్రైవ్ చేసేటప్పుడు ఎల్ అని పెట్టుకుంటారు, ఎందుకో తెలుసా? లర్నింగ్. సార్ లర్నింగ్. వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు. నేర్చుకుని తను సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. కొంచెం అటు ఇటుకి వెళ్తాడు స్లోగా అన్నట్టుగా, ఏదో సంథింగ్ అంటే నేర్చుకుంటున్నాడు. నేర్చుకున్న తర్వాత దానికి ఎలాంటి ఏంటి? సింపుల్ గా లెర్నింగ్. ఓకేనా? వయా యూజింగ్ SCN నెంబర్ ద్వారా మనం ఏం చేస్తాం సార్? టికెట్ ట్రేస్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేదే సపోర్ట్ ఎంటైటిల్మెంట్ నెంబర్. ఓకేనా? తర్వాత లైసెన్స్ టైప్ ఏముంది సార్? ఇవాల్యుయేషన్ అయినా కాదా? ఇవాల్యుయేషన్ అంటే అర్థం ఏంటి సార్? ఫ్రీ ట్రయల్. ఓకేనా? మన ఆర్గనైజేషన్ పేరేంటి ఆ పేరు పెట్టుకుంటాం సార్. లైసెన్స్ కి అప్డేట్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఉన్న 4 వర్డ్స్ అర్థమైనయా? వాల్యుబుల్ వర్డ్స్ అర్థమైనయా? కస్టమర్ లైసెన్స్ ఇచ్చాడంటే ఆ లైసెన్స్ అప్డేట్ చేయగలుగుతారా లేదా? ఓకే సార్, క్లిక్ చేయను. నెక్స్ట్ ఆప్షన్ ప్లాన్ యువర్ అప్గ్రేడ్. ప్లాన్ యువర్ అప్గ్రేడ్ అంటే నువ్వు హైయెస్ట్ వర్షన్కి వెళ్ళేటప్పుడు దమ్మే కొట్టు. హైయెస్ట్ వర్షన్కి వెళ్ళేటప్పుడు ఏమవుద్దంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలని మనకు ఉంటుంది సార్. ప్లాన్ యువర్ అప్గ్రేడ్. అప్లికేషన్ ని మనం అప్గ్రేడ్ చేసేటప్పుడు ఏమేమి ప్రీ కండిషన్స్, ఏమేమి పోస్ట్ కండిషన్స్, ఏ వర్షన్ నుంచి ఏ వర్షన్కి వెళ్ళాలి, ఆ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది, మొత్తం అంతా డాక్యుమెంట్ ఇక్కడ ఇస్తాడు సార్. అప్గ్రేడ్ చేసేటప్పుడు మొత్తం ఇవన్నీ మాట్లాడతాను సార్. ఓకే, ఇప్పుడు అంటే ప్రాసెస్ చెప్తాడు సార్ వీడంతే. ప్రాసెస్ అంటే ఎలా ఫాలో అవ్వాలి. ఇక్కడ రాశాడు చూడండి సార్, ఒక 5 పాయింట్లు రాశాడు కదా. కంప్లీట్ ప్రీ
అప్గ్రేడ్ చెక్స్ ఏమేమి అంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చూస్ యాన్ అప్గ్రేడ్ మెథడ్. ఎన్ని మెథడ్స్? దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి సార్. ఓకేనా? ఒకటి వచ్చేపాటికి ఏంటంటే మేజర్ అప్గ్రేడేషన్, మైనర్ అప్గ్రేడేషన్ అని 2 ఉంటాయి సార్. ఆ 2 మెథడ్ లో మేజర్ అంటే ఏంటంటే 6 to 7, 7 to 8, 8 to 9, దట్ ఈస్ కాల్డ్ ఏ మేజర్. మైనర్ అంటే అర్థం ఏంటంటే విత్ ఇన్ ద వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 8.0.2 to 8.5.1, 8.20.12 ఇలాంటివన్నీ 8 సిరీస్ ఒక సిరీస్ లో ఉన్నాయన్నిటిని కూడా మైనర్ అప్గ్రేడేషన్స్ అంటారు సార్. ఇవన్నీ లాస్ట్ లో ఉంటాయండి. అప్గ్రేడేషన్స్, మైగ్రేషన్స్, ఆ మెథడ్స్ ని ఎలా ఫాలో అవ్వాలి, ఏ మెథడ్ ని మనం సూట్ చేసుకోవాలనేది కూడా మనం ముందుకెళ్లే కొద్దీ మాట్లాడుకుంటాం సార్. ఓకేనా? అప్గ్రేడ్ చేసేటప్పుడు ప్రొడక్షన్ కానీ లేకపోతే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ని కానీ అప్గ్రేడేషన్ చేయమని మీకు అనౌన్స్ వచ్చింది అంటే డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారు సార్? జీరా మొత్తానికి అనౌన్స్మెంట్ బ్యానర్ పెట్టి కమింగ్ సాటర్డే సండే మేము జీరా అప్లికేషన్ ని అప్గ్రేడ్ చేస్తున్నాము, మీరు ఎటువంటి యాక్టివిటీ పర్ఫామ్ చేయొద్దు అని మనం అనౌన్స్మెంట్ బ్యానర్ పెడతామండి. అది ఎక్కడికి వెళ్ళి పెడతామో ఎలా పెడతాం అనేది మొత్తం మీకు చూపిస్తాను సార్ ఈ సిస్టమ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు. ఎవ్రీథింగ్ అన్ని మనం రెడీగా ఉన్నప్పుడు జీరాని చక్కగా డౌన్ చేసుకుని, ఓకేనా, నువ్వు లేటెస్ట్ అన్ని బ్యాకప్లు అన్ని తీసుకోవాలా. ఎందుకో తెలుసా? ఇఫ్ ఇన్ కేస్ ఆ అప్గ్రేడేషన్ కానీ ఫెయిల్ అయిందంటే కనుక మళ్ళీ మనం రోల్ బ్యాక్ చేయాల్సి ఉంటది. రోల్ బ్యాక్ అంటే ఏమి లేదు సార్, నువ్వు బ్యాకప్ తీసిన అన్నిటిని మళ్ళీ ఇంపోర్ట్ చేయటమే, దాన్నే రోల్ బ్యాక్ అంటారు. అవి ఎలా చేస్తారో కూడా చూపిస్తాం సార్ ముందుకు వెళ్ళే కొద్ది. పైకి వెళ్ళినాను. తర్వాత ఆప్షన్ ఏముంది సార్? అప్లికేషన్ యాక్సెస్. అప్లికేషన్ యాక్సెస్ లో ఏమేమి తెలుసుకోవచ్చు సార్? ఎంతమంది యూజర్లు వాడుకుంటున్నారు, ఎంతమంది యూజర్లకు లైసెన్స్ పర్చేజ్ చేశారని ఇక్కడ కనపడుతుందా లేదా? ఎస్ సార్, నో? అదిగోండి ఆ పైన ఈ అన్లిమిటెడ్ యూజర్స్ 12 మంది యూజర్లు కనపడుతున్నారు చూడండి సార్. ఇక్కడ కూడా మనం నీ అప్లికేషన్స్ ని ఎన్ని జీరా అడ్మిన్లు ఉన్నారు సార్ నీ అప్లికేషన్ అంటే ఎలా చెప్పగలవు? అప్లికేషన్స్ అండ్ లైసెన్స్ ఎంతమంది జీరా అడ్మిన్లు ఉన్నారు? ఒకే ఒక్కళ్ళు ఉన్నారు. ఎంతమంది నార్మల్ యూజర్స్ ఉన్నారు? వాళ్ళలో 12 మంది. ఏంటి సార్ 13 అవ్వాలి కదా అంటే అడ్మినిస్ట్రేటరు, జీరా యూజరు, జీరా అడ్మిన్ అని అర్థం సార్. అర్థమైందా లేదా? అక్కడ 13 రావాలి కదా మరి మీ లెక్క ప్రకారం అక్కడ. అవునా? ఒక యూజరే అడ్మిన్ కింద ఉన్నాడు, కమింగ్ టు నార్మల్ యూజర్ లో కూడా ఉన్నాడు సార్. నువ్వేమైనా గ్రూపులు క్రియేట్ చేసావారా? చేశాను సార్. ఓకేనా? ఒకసారి ఆ సెలెక్టెడ్ గ్రూప్స్ డ్రాప్ డౌన్ కొట్టు. నువ్వు క్రియేట్ చేసిన గ్రూప్స్ గ్రూప్స్ అంటే అన్ని కొన్ని వస్తాయి. ఉన్నట్టున్నాయి. ఇక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి. కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ డ్రాప్ డౌన్ కొట్టు బాబు, నీకు లిస్ట్ కనపడతాయి. పక్క ట్యాబ్కి రా. హలో, పక్క ట్యాబ్ లేదు సార్, గ్రూప్స్ రెండే ఉన్నాయి. డిఫాల్ట్ గా వచ్చిన గ్రూప్స్. క్రియేట్ చేయి. ఫర్ సపోజ్ బట్ యూజర్స్ క్రియేట్ చేశాను నేను, మల్టిపుల్ యూజర్స్ ని క్రియేట్ చేసుకున్నాను ఇలాగే జస్ట్ టెస్టింగ్ కోసం. హలో హలో, నా మాట వినపడుతుందండి సార్? మీ వాయిస్ హలో. వినిపించట్లేదు. ఇప్పుడు ఒక కొత్త గ్రూప్ ని క్రియేట్ చేయి బాబు రామ్. ఒక కొత్త గ్రూప్ ని క్రియేట్ చేయి సార్. నా మాట వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. సారీ, నాది కొత్త గ్రూప్ ని క్రియేట్ చేయండి. ఓకే. కొత్త గ్రూప్ అండి, అక్కడ యాడ్ గ్రూప్ దగ్గర గ్రూప్ పేరు ఉండే ఏదో పేరు మీ ఇష్టం సార్. ఎవరైనా సరే ఫస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎనీ యూజర్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఏ గ్రూప్ లోకి వస్తాడండి? చంద్రకాంత్ చెప్పాయని వాగం బాబు ఎవరే చేయదు. ఏ యూజర్ నైనా ఒక యూజర్ ని క్రియేట్ చేస్తే ఆయన ఏ గ్రూప్ లోకి వస్తాడు బై డిఫాల్ట్ గా? జీరా సాఫ్ట్వేర్ గ్రూప్ సార్. 100%. ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసావా నువ్వు? చేశాను సార్. ఏం లేకపోతే ఈయన చెప్తే ఈయన పెట్టాడుగా చూపించాడు కానీ చూపించావా? లేదు సార్, యాక్చువల్ గా యూజర్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ జీరా సాఫ్ట్వేర్ గ్రూప్ ఉంటుంది. అది టిక్ మార్క్ మనం అది నేను పెట్టకపోతే ఎక్కడికి వెళ్తాడు అతను? పెట్టకపోతే మామూలుగానే ఒక ఎస్ఐని గ్రూప్, నాన్ ఎస్ఐని గ్రూప్ లో ఉంటాడు సార్. ఏ గ్రూప్? నాన్ అసైన్ గ్రూప్ ఏది? నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ సార్. ఏ గ్రూపులో అతను అక్కడ నువ్వు టిక్ పెట్టినా పెట్టకపోయినా ఎక్కడికి వస్తాడు? జీరా సాఫ్ట్వేర్కి వస్తాడు, అడ్మిన్కి వెళ్తాడా? జీరా సాఫ్ట్వేర్ యూజర్ గ్రూప్. జీరా సాఫ్ట్వేర్ యూజర్స్ సార్. ఓకే బాబు, ఒక గ్రూప్ ని క్రియేట్ చేయను, యాడ్ చేయి. నువ్వు మ్యూట్ లో ఉంటున్నావా రామ్?
ఓకేనా అదే సార్. సార్ ఓకే. ఇక్కడ చూడండి సార్, నాకు ఇప్పుడు ఏంటో తెలుసా, కాన్సెప్ట్ ఏంటో తెలుసా, ఇక్కడికి ఎందుకు వచ్చి క్రియేట్ చేయమన్నానో తెలుసా రామ్? ఇందులో ఏ యూజర్ అయినా సరే ఒక కొత్త యూజర్ ని నేను క్రియేట్ చేస్తే నాకు డెవలపర్ గ్రూప్ లోనే ఉండాలి అతను. ఎట్ ద టైమ్ ఆఫ్ నార్మల్ గా మనం క్రియేట్ చేస్తే ఏ గ్రూప్ లోకి వస్తాడు? జీరా సాఫ్ట్వేర్ యూజర్ సాఫ్ట్వేర్ గ్రూప్ లోకి యూజర్స్. వస్తాడు యూజర్. ఓకే, నాకు ఓకే. అలా వద్దు. నాకు జీరా సాఫ్ట్వేర్ యూజర్ గ్రూప్ లోకి రావద్దు. మా కస్టమర్ ఏమన్నాడు తెలుసా? నాకు డెవలపర్ గ్రూప్ లోకి రావాలి, ఏ యూజర్ క్రియేట్ చేసినా అన్నాడు సార్. కాన్సెప్ట్ అర్థమైందా గురువు గారు? ఓకే మీరు సార్. పక్క ట్యాబ్కి వెళ్ళని చెప్తా, అప్లికేషన్ యాక్సెస్ దగ్గరికి వెళ్ళని చెప్తా. ఓకేనా? ఇక్కడ డ్రాప్ డౌన్ కొట్టండి, రిఫ్రెష్ చేసి చూస్ చేయండి ఆ గ్రూప్ ని. వెయిట్, ఈ గ్రూప్ లో ఎవరైనా యూజర్లు ఉన్నారా? లేరు సార్. నో. దాని టిక్ మార్క్ పెట్టి చెప్తా, ఎనేబుల్ చేయి. పై దాన్ని డిజేబుల్ చేయి. ఎందుకంటే ఇప్పుడు రెండు కానీ టిక్ మార్క్ ఉన్నాయనుకోండి సార్, రెండు ఎనేబుల్ లో ఉన్నాయనుకో, రెండు గ్రూపుల్లోకి వస్తాడు యూజరు. నాకు ఒక గ్రూపే కావాలి. ఆ గ్రూప్ పేరేంటి సార్? డెవలపర్స్. నన్ను అర్థమైందా? ఓకే ఇప్పుడు సార్. వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి పక్క ట్యాబ్ లోకి వెళ్ళి ఒక యూజర్ ని క్రియేట్ చేయి. నువ్వేం యాడ్ చేయొద్దు ఇక్కడ, ఆటోమేటిక్ ఆ గ్రూప్ లోకి అతను రావాలి. యాడ్ చేయండి సార్, క్రియేట్ యూజర్. మీకు నచ్చిన వాళ్ళ పేరు పెట్టండి సార్. ఓకే, క్రియేట్ కొట్టండి చాలు. సార్ అది ఇది ఇలా. అప్లికేషన్ యాక్సెస్ అండి, అది వేరు సార్, నాట్ గ్రూప్. అది గ్రూప్ కదా, అప్లికేషన్ యాక్సెస్. దట్స్ ఓకే. సో జస్ట్ క్రియేట్ యూజర్. క్రియేట్ చేయండి చాలు. ఇతను ఏ గ్రూప్ లోకి వస్తాడు? బై డిఫాల్ట్ గా ఏ గ్రూప్ లోకి వచ్చాడు? అదిగో అక్కడ కనబడుతుంది చూడండి, గ్రూప్ డెవలపర్స్ ఏమిటి? గ్రూప్ లో ఉన్నారు. ఓకేనా? జనరల్ గా మనం అక్కడ కానీ ఎనేబుల్ చేయకపోతే అప్లికేషన్ యాక్సెస్ లో అతను ఏ గ్రూప్ లోకి వస్తాడు డిఫాల్ట్ గా? సాఫ్ట్వేర్ యూజర్స్. ఎగ్జాక్ట్లీ. అర్థమైందా లేదా మీ అందరికి? ఒక్కొక్కసారి ఏమంటారంటే, ఒక యూజర్ ని క్రియేట్ చేయగానే నా దగ్గర 5 గ్రూపుల్లోకి ఒక యూజర్ వచ్చేయాలంటే నువ్వేం చేస్తావు అంటారు సార్. ఏం చేస్తాం సార్? ముందు అప్లికేషన్ యాక్సెస్ లోకి వెళ్ళి, ఓకేనా, అక్కడ ఏ అయితే ఉన్నాయో 5 గ్రూపుల్ని సెలెక్ట్ చేసుకుని, ఓకే, ఒక కొత్త యూజర్ ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ ఒక యూజర్ యాడ్ అవుతాడు. డెవలపర్ ఇప్పుడు ఎంతమంది వచ్చారండి? 13 మంది యూజర్లు వచ్చారు. అక్కడ పైన చూడండి సార్, అన్లిమిటెడ్ ఇక్కడ పక్కన. అవునా కదా? ఇప్పుడు అవును ఒక సార్. అతను వచ్చాడు కాబట్టి 13 అయ్యారు సార్. కాన్సెప్ట్ అర్థమైందా లేదా? ఓకే. ఇప్పుడు మామూలుగా పెట్టేసుకోండి సార్, నార్మల్ యూజర్ పెట్టుకోండి. ఓకేనా గురుగారు? అర్థమైందా? ఓకే రైట్ సార్. సార్. తర్వాత ఏంటి సార్? జీరా సాఫ్ట్వేర్ అని కనపడుతుంది అక్కడ కింద. తర్వాత ఆప్షన్, జీరా సాఫ్ట్వేర్ లో ఏమున్నాయి సార్? మనకు తెలుసండి, ప్యారలల్ స్ప్రింట్ ఆప్షన్. ఇది ప్యారలల్ మనం స్ప్రింట్ ఆప్షన్ నిన్న దేనికి చేస్తాం. వాడతాం మనం? మల్టిపుల్ ఎజైల్ లో 2 స్ప్రింట్స్. స్ప్రింటుల్ని ఎట్ ఏ టైం స్టార్ట్ చేయడానికి వాడే ఆప్షనే ప్యారలల్ స్ప్రింట్. అవునా కదా? అవును ఈ సార్. డేస్, స్టిక్కీ హెడర్, ఇవన్నీ ఏంటంటే కామన్ ఫీచర్స్ అండి. కామన్ ఫీచర్స్ అంటే ఏంటి? స్ప్రింట్లు ప్యారలల్ గా స్టార్ట్ చేయడానికి వాడేది. ప్యారలల్ గా 2 స్ప్రింట్లను ఒకేసారి స్టార్ట్ చేయాలంటే అది వాడతాం సార్. ఈ 2 9 సిరీస్ లో ఎడిషనల్ గా వచ్చిన ఫీచర్స్ అండి. కాలమ్స్ మనం ఎస్టిమేషన్ అవర్స్ చేసుకుంటాం, గుర్తుందా? ఎస్టిమేషన్స్ అవర్స్ వేస్తాం కదా, ఎజైల్ మెథడాలజీ, బోర్డ్ సెట్టింగ్స్, ఒరిజినల్ Yeah. ఎస్టిమేషన్స్. అవి డేస్ కూడా కనపడాలంటే టిక్ పెట్టుకుంటారు సార్. రెలవెంట్ స్ప్రింట్ అంటే కింద ఏం రాశాడు గురువు గారు? లిమిట్స్ రెలవెంట్ స్ప్రింట్, sprint suggestions in sprint drop down to sprint from the selected projects when creating or లిమిట్స్. creating issue. లిమిట్స్ అని ఉంది చూడండి సార్, ఫస్ట్ లో ఆప్షన్ అవును ఏముంది సార్. సార్? లిమిట్స్ అంటే లిమిట్స్. అర్థం ఏంటి సార్? ఒక 6, 7, నాకు 16 స్ప్రింట్లు ఉన్నాయి, కొన్ని 2, 3 మాత్రమే కనపడాలంటే ఇక్కడ ఏముంది సార్? రెలవెంట్ స్ప్రింట్ అనే ఫీచర్ ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా? అవి ఎడిషనల్ గా 9.4 వర్షన్ లో వచ్చినట్టు ఉన్నాయండి, అది చూద్దాం. ఓకేనా? ఓకే క్లిక్ సార్. చేయండి సార్. తర్వాత ఏంటిది? ఇంటిగ్రేషన్స్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటి సార్? ఇంటిగ్రేషన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఏముంది గురువు గారు మీకు ఇక్కడ? అప్లికేషన్ లింక్స్. లింక్స్. ఈ ఈ అప్లికేషన్ లింక్స్ ఎందుకు వాడతామంటే, ఓన్లీ ప్రొడక్ట్స్ ని లింక్ చేసుకోవడానికి వాడతాం సార్. అవేంటి తెలుసా? జీరా టు కాన్ఫ్లుయెన్స్, జీరా టు బిట్ బకెట్, జీరా టు బ్యాంబో, జీరా టు ఫిష్ క్రూషబుల్, జీరా టు సర్వీస్ మేనేజ్మెంట్. ఓన్లీ అట్లాసన్ ప్రొడక్ట్స్ కు మాత్రమే లింక్ చేసుకోవడానికి వాడేది ఏంటి సార్? అప్లికేషన్ లింక్స్. సార్ నేను గాని జీరాని, బగ్జిల్లాని, జీరాని, రెమిడీని ఇలా ఏదన్నా ఇంటిగ్రేట్ చేయాలంటే వెబ్ హుక్ ద్వారా చేసుకుంటాం సార్. వెబ్ హుక్ అనేది సిస్టమ్ ఆప్షన్స్ లో వస్తుంది. ఎలా వాడుకుంటారో ఏంటో మీకు నేను చూపిస్తాను సార్. నన్ను అర్థమైందా లేదా? అప్లికేషన్ లింక్స్ అంటే అర్థం ఏంటి సార్?
ఓన్లీ అట్లాసిన్ ప్రొడక్షన్ మాత్రమే లింక్ చేసుకోవడానికి వాడేది ఏంటది సార్? అప్లికేషన్ లింక్స్. దాని మీద కొట్టు ఒకసారి, క్రియేట్ లింక్ అని కొట్టినాను ఊరికి. ఇది తీసేసి మళ్ళీ చేయమంటారా? చేయనా. ఓకే సార్ ఇక్కడ లింక్స్ అన్న ఇంటిగ్రేషన్ అన్న ఒకటేనా సార్? ఇంటిగ్రేషన్స్ కింద వస్తాయి నాన్న. ఇంటిగ్రేషన్స్ కింద ఏముంది? ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం నాన్న, వాళ్ళకి అర్థం కాదు. ఒక్క నిమిషం బాబు. ఇంటిగ్రేషన్స్ కింద ఆప్షన్ ఏముంది సార్? ఇంటిగ్రేషన్స్ అనేవి అక్కడ కనపడుతుంది చూడు, కింద ఉన్న ఆప్షన్స్ అవి సైడ్ హెడ్డింగ్ నాన్న. ఇంటిగ్రేషన్ అనేది బాబు అర్థమైందా నీకు? ఎవరు డౌట్ అడిగారు సార్ అంటే లింక్స్ అంటే సార్, అంటే నా మీనింగ్ ఏంటంటే సార్, రెండు అప్లికేషన్ రెండింటిని కలపటానికే నాన్న. అంటే ఇక్కడ డేటా అక్కడికి, అక్కడ డేటా ఇక్కడికి. జనరల్ గా మన పల్లెటూరులో ఒక బ్రిడ్జ్ వేస్తారు సార్, అటు ఇటు ఏదో 2 ఊర్లు ఉన్నాయనుకున్నాను, మధ్యలో బ్రిడ్జ్ ఉంటేనే నువ్వు అటు వెళ్ళగలవు, ఇటు రాగలవు, అవునా కదా? సార్ అలాగే ఇది కూడా ఏంటంటే ఓన్లీ అట్లాసిన్ ప్రొడక్ట్స్ కి ఇది. ఇప్పుడు నవేడేస్ ఏం చేశాడు తెలుసా? ఎక్స్టర్నల్ కూడా ఇచ్చేసాడు అనమాట. వాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతాడు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా లింక్ చేయొచ్చు. అప్లికేషన్ లింక్స్ అంటే మీరు ఇప్పుడు 7.2 వాడే వాళ్ళ దగ్గర చూడడానికి కావాలంటే ఎక్స్టర్నల్ లింక్స్ అనే ఫీచర్ ఉండదు. క్రియేట్ లింక్ కొట్టినాను. ఇతను వాడే వర్షన్ ఏంటి? రాము గారు వాడే వర్షన్ ఎంత? 0 వర్షన్ 9.2 వాడుతున్నారు ఆయన. కింద చూడు బాబు, అది అక్కడ కింద నాకు కనబడుతుంది 9.4.0 వాడుతున్నారు రాము గారు. ఓకే, ఆయన వాడే వర్షన్ 9.4.0. అదే మీరు కొంతమంది 7.2.4 వాడతారు. అలాంటి వాళ్ళు చూసారనుకోండి సార్, అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనే ఫీచర్ కనపడదు. ఓకేనా? చాలా క్లారిటీగా. ఎవరైనా చూస్తున్నారా మీలో? చూసారా? ఆ సిస్టమే ఆన్ చేయలేదు సార్, మేము ఏదో మొబైల్లో చూస్తున్నాం, మీరు క్లాసు అనుకుంటున్నారు కదా. అట్లాసిన్ ప్రొడక్ట్స్ అయితే మనం ఏం పెడతాం సార్? పైన ఆప్షన్ ఏముంది? అట్లాసిన్ ప్రొడక్ట్ అప్లికేషన్ లింక్ ఉంది సార్. మీ అప్లికేషన్ లింక్స్, ఆయన అప్లికేషన్ ఏదో జిరా సర్వీస్ మేనేజ్మెంట్ ఏదో పెట్టుకుంటున్నారు సార్, దాని పేరు పోర్ట్ నెంబర్ అంతేనండి 8081 అట్లాసిన్ అప్లికేషన్. ఓకేనా? దీన్ని జిరా సర్వీస్ మేనేజ్మెంట్ తో ఆయన ఇంటిగ్రేట్ చేస్తున్నారు సార్. కంటిన్యూ కొట్టండి సార్. కంటిన్యూ. ఓకేనా సార్? బోత్ సైడ్ నువ్వు అడ్మినిస్ట్రేటర్ వేనా? ఎస్, ఎనేబుల్ చేయనా. పైన కనపడేది ఏమో ఒకటి జిరా సర్వీస్ మేనేజ్మెంట్, కింద కనపడేది ఏంటిదండి? జిరా సాఫ్ట్వేర్. ఎనేబుల్ చేయండి సార్ సర్వర్ని. ఎస్, కంటిన్యూ. ఒక్క నిమిషం అండి, అప్లికేషన్ లింక్ జరుగుతుంది. లాగిన్ చేయండి సార్. ఓకేనా? ఒక్క నిమిషం లోడ్ అవుతుంది సార్. కన్ఫర్మ్ చేయండి. కంటిన్యూ. ఓకేనా? ఓన్లీ 2 అట్లాసిన్ ప్రొడక్ట్స్ ని మేజర్ గా లింక్ చేసుకోవడానికి వాడేది అప్లికేషన్ లింక్స్. నవ్వే డేస్ లో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ని కూడా లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఆ సైట్ డౌన్ లో ఉంది కాబట్టి అలా వస్తుంది సార్. ఆ సైట్ ని అప్ చేయండి సార్. అక్కడికి వెళ్ళి వాద్ ఇంప్రెషన్స్ మార్చుకోండి సార్, సరిపోద్ది అంతే. ఎక్కడ సార్? అక్కడ ఎడిట్ కొట్టండి చెప్తా. అథెంటికేషన్ దగ్గర చేంజ్ చేసుకోండి, అది తీసుకోండి. ఇక్కడ కింద డ్రాప్ డౌన్ కొట్టండి సార్. ఓన్లీ సాఫ్ట్వేర్ సర్వీస్ డెస్క్ మాత్రమే లింక్ చేసుకోవడానికి ఉంటుందా సార్ ఇక్కడ? నేను చేసుకోవచ్చు అయ్యా. ఈ డౌట్ ఎవరు అడిగింది? అందరికంతేనా? నాకు తెలుసు. ఏదైనా చేసుకోవచ్చు నాన్న. జీరా టు కాన్ఫ్లుయెన్స్, జీరా టు బిట్ బకెట్, జీరా టు బ్యాంబో, అన్ని అట్లాసిన్ ప్రొడక్ట్స్ అయినా చేసుకోవచ్చు బాబు. నీకు నేను చూపిస్తానన్నా. ఏదైనా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. చంద్రకాంత్ అర్థమైందా? ఓకే సార్. సార్ అపార్ట్ ఫ్రమ్ అట్లాసిన్ ఏమేమి అటాచ్ చేసుకోవచ్చు సార్ అప్లికేషన్స్? ఏవైనా చేసుకోవచ్చు అట్లాసిన్ ఫ్యామిలీ. అది కాదు సార్, ఎక్స్టర్నల్ ఎలాంటివి అప్లై ఎక్స్టర్నల్ కూడా ఉంది, ఫీచర్ ఉంది. అక్కడ క్లిక్ చేయన్న, క్రియేట్ లింక్ కొట్టు రామ్. ఎక్స్టర్నల్ మీద కొట్టు. ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఏది కావాలి నీకు అంటుంది అది. ఇన్వర్డ్ కి అయితే ఒకసారి సెర్చ్ చేయాలి నువ్వు అట్ట. అక్కడ కనపడుతుందా? అదే సార్, ఎలాంటి అప్లికేషన్స్ తీసుకొస్తాం సార్ రియల్ టైమ్ లో? జీరా టు బగ్, జీరా టు ర్యాలీ, జీరా టు రెమిడీ, వాడికి నచ్చిన టూల్స్ ఇస్తారు సార్. ఓకే, ఓకేనా అజీజ్? అర్థమైందా? సార్ ఏదైనా సరే, ఏదైనా థర్డ్ పార్టీ అట్లాసిన్ ఫ్యామిలీ మాత్రం ఒక 7 6 ఉంటాయి సార్. అయితే కాకుండా వేరే ఏది వచ్చినా సరే ఎక్స్టర్నల్ లింక్ లో పెట్టేయటం. ఆ డీటెయిల్స్ అన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తాడు? ఎక్స్టర్నల్ అప్లికేషన్ మెయింటైన్ చేసేవాడు మనకి ప్రొవైడ్ చేస్తాడు.
ఆడు ప్రొవైడ్ చేసిన తర్వాత నువ్వు ఆ రీడైరెక్ట్ యూఆర్ఎల్ అని చూడు, అక్కడ యూఆర్ఎల్ పెట్టుకుంటావు. అప్లికేషన్ పర్మిషన్స్ కింద డ్రాప్ డౌన్ కొట్టినానా ఏమేమి సార్ ఉంటాయి ఇక్కడ చూడండి సార్. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లింక్స్ అంటే ఏంటి సార్ డిఫరెన్స్? సార్ ఇన్ అంటే ఏంటి సార్, మన దగ్గరకు రావటం. అవుట్ అంటే ఏంటి సార్, మన దగ్గర నుంచి బయటికి వెళ్ళటం. అంటే జీరా నుంచి బయటికి వెళ్ళటం. బయట నుంచి అంటే ఆ ఎక్స్టర్నల్ అప్లికేషన్ లో ఏదైనా క్రియేట్ చేశారనుకో, అది ఇక్కడికి రావాలంటే ఇన్కమింగ్ సెట్ చేయాలి. నీ జీరాలో ఏదైనా అప్డేట్ చేసావు అనుకో, అప్లికేషన్కి వెళ్ళాలంటే అవుట్ గోయింగ్ సెట్ చేయాలి నాన్న. ఓకేనా? 2 Okay, సార్లు sir. సెట్ చేసుకోవాలి ఇక్కడ. డివిసిఎస్ కొట్టినాను అంటే ఏం లేదు, ఆ పర్మిషన్స్ ఏంటంటే నీకు రీడ్ పర్మిషన్ ఓన్లీ చూడటానికి, మాడిఫై చేయడానికి లేకుండా చేస్తారు సార్. సార్ ఇది బిట్ బకెట్, గిట్ హబ్లు ఇలాంటివి వచ్చినప్పుడు, బిట్ బకెట్ వచ్చినప్పుడు డివిసిఎస్ ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తారో దాని ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను సార్. బ్యాంబూ, ఫిష్ ఐ క్రషబుల్, బ్యాంబూ కాన్ఫిగరేషన్స్, బ్యాంబూని జీరాని ఎలా ఇంటిగ్రేట్ చేస్తారో చూపిస్తాను. ఫిష్ ఐ, పర్పోజ్ అని 2 కనపడుతున్నాయి చూసారా, అవి అసలు మార్కెట్ లోనే యూజ్ చేయట్లేదు సార్. అసలు వాటిని యూజ్ చేయడం లేదు, వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఫిష్ ఐ క్రషబుల్ వాటికి పెట్టే టైం మనం ఏం చేద్దామంటే ఏ బిట్ బకెట్ కు, ఏ బ్యాంబోకు, ఏ గిట్ కు మనం పెట్టుకోవచ్చు సార్. ఓకేనా? ఫిష్ ఐ క్రషబుల్ అసలు ఏ కంపెనీలోనూ కూడా మీరు ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు కూడా ఆ ఓడింగ్ మీద క్వశ్చన్స్ కూడా పడవు సార్. 100% నేను షూరిటీ ఇస్తాను. దాని గురించి నేను ఓవర్ ఇచ్చిన నోట్బుక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సార్. అసలు ఫిష్ ఎందుకు వాడతాం, క్రషబుల్ ఎందుకు వాడతాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే, బాబు ఒకసారి నాకు ఫిష్ ఐ క్రషబుల్ ఎందుకు వాడతారో చెప్పవా అంటాడు సార్. మినిమం ఎందుకు వాడతారో చెప్పవా అంటాడు సార్. ఓకేనా? అర్థమవుతుందా లేదా బాబు? ఎస్ సార్, నో? ఓకే సార్. సార్ అప్లికేషన్ లింక్స్ కి అప్లికేషన్ నావిగేటర్ కి డిఫరెన్స్ ఏంటి? అప్లికేషన్ లింక్స్ అంటే ఏంటంటే డేటాని అటు ఇటు తీసుకెళ్తారు సార్. నావిగేటర్ ఏం చేస్తుందో తెలుసా? ఓన్లీ నావిగేట్ చేస్తుంది తప్పితే ముందుకు రాదు. అర్థమవుతుంది? ఓన్లీ నావిగేషన్ మాత్రమే చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ దగ్గర ఎస్కే సాక్షి అని పెట్టు బాబు, నేమ్ అక్కడ డబ్బాలో సాక్షి అని రాయి. సాక్షి యూఆర్ఎల్ పెట్టు, www.sakshi.com యాడ్ చేయి, చెప్తా. తెలుగు బాబు ఇప్పుడు రీఫ్రెష్ చేయి, అక్కడ కనపడుతుంది నీకు. క్లిక్ చేయి, ఇప్పుడు సాక్షి మీద కొట్టు, సాక్షి పేపర్ ఓపెన్ అయిపోద్ది నీకు. అది వచ్చేసిందా? ఇది ఏం చేస్తాం సార్, ఇక్కడ నావిగేటే చేయగలుగుతున్నావు తప్పితే నువ్వు ఇక్కడ నుంచి ఏమన్నా డేటాను తేగలవా మన దగ్గరికి? ఎస్ సార్, నో? నో. ఓన్లీ ఏం చేయగలుగుతావు సార్, అప్లికేషన్ నావిగేటర్ అంటే ఏంటి సార్? టు నావిగేట్ ద స్పెసిఫిక్ వెబ్సైట్ ఆర్ స్పెసిఫిక్ అప్లికేషన్ లోకి మనం వెళ్ళాలంటే వయా యూజింగ్ డేటా కాకోకుండా ఓన్లీ దాన్ని చూడటానికి మాత్రమైతేనేమో అప్లికేషన్ నావిగేటర్. అండ్ నావిగేటర్ అంటే అర్థం ఏంటి సార్? మనకు తెలియలేదు అనుకో, ఎక్కడన్నా వెళ్ళాలంటే నావిగేషన్ పంపించి వస్తామంటారు, గుర్తుందో లేదా? ఎస్ సార్, నో? టు నావిగేట్ ద అప్లికేషన్, దట్స్ ఇట్. క్విక్లీ యాక్సెస్ పైన రాశాడు చూడండి సార్, ఇక్కడ రాశాడు చూడండి సార్. దిస్ అప్లికేషన్ నావిగేటర్స్ అపేర్స్ ఇన్ ద టాప్ లెఫ్ట్ కార్నర్, అక్కడ కనపడుతుంది అన్నాడు. ఓకే, యూజర్స్ కెన్ క్విక్ యాక్సెస్, క్విక్లీగా మనం దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏంటి సార్? దాని మీద డైరెక్ట్ గా మనం క్లిక్ చేసుకోవచ్చు. నువ్వు అప్లికేషన్ లింక్స్ లో యాడ్ చేసి ఇక్కడ కూడా కనపడతాయి సార్. ఎక్కడ? అప్లికేషన్ నావిగేటర్ లో. నేను ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగొచ్చు అండి, ఏమని అడుగుతాడు తెలుసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్లికేషన్ లింక్స్ అండ్ అప్లికేషన్ నావిగేటర్ అంటారు సార్. అంటే అర్థం ఏంటి సార్? అప్లికేషన్ లింక్స్ అంటే అర్థం ఏంటి? అప్లికేషన్ లింక్స్ అంటే ఏంటి? డేటా ట్రాన్స్మిషన్ ప్రాసెస్. డేటా అంటే దేనికి సార్? జీరా నుంచి కాన్ఫ్లుయెన్స్, కాన్ఫ్లుయెన్స్ నుంచి జీరాకి, జీరా నుంచి బిట్ బకెట్ కి, బిట్ బకెట్ నుంచి జీరాకి, ఇలా డేటాని ట్రాన్స్మిషన్ చేసుకోవడానికి వాడేది అప్లికేషన్ లింక్స్ అండి. అప్లికేషన్ నావిగేటర్ ఈస్ నథింగ్ బట్ టు నావిగేట్ ద స్పెసిఫిక్ website or specific application. User can quickly access the specific application. ఓకేనా? అదర్ అప్లికేషన్స్, ఏ అప్లికేషన్ అయినా ఉన్నాయి, జరానే కాదు. ఓకేనా బాబు? ఈ 4 ఆప్షన్స్ అర్థమైనాయి అందరికి? వర్షన్స్ అండ్ లైసెన్స్లు, అప్లికేషన్ యాక్సెస్, జేరా సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్స్, ఓకేనా? అప్లికేషన్ లింక్స్, అప్లికేషన్ నావిగేటర్. గట్ ఇటా? అర్థమైనా లేదా బాబు? ఆ డివిసిఎస్, బ్యాంబూ అంటే ఇంకా మనకు అవ్వలేదు కదా సిలబస్, అవి అయినప్పుడు వాటితో ఎలా లింక్ చేయాలో చూపిస్తాను సార్. ఓకేనా? రైట్ సార్, మీరు సిస్టమ్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి గురువు గారు. నెక్స్ట్ అడ్మిన్ కాన్సోల్. అడ్మిన్ కాన్సోల్ లోకి వెళ్ళి సిస్టమ్ లోకి వెళ్ళండి. మన వాళ్ళకి నావిగేషన్ కావాలా? అడ్మిన్ కాన్సోల్ సిస్టమ్ లోకి తను వచ్చాడు సార్.
ఫస్ట్ ఆప్షన్ ఏం కనబడుతుంది సార్ మనకి? సార్ ఈ సిస్టమ్ ఆప్షన్స్ కొంచెం బోరింగ్ గా కొడతాయి, థియరిటికల్ గా ఉంటాయి, బట్ మనం ఇక్కడ నేర్చుకుంటే కాన్ఫిడెన్స్ లో కూడా ఈ యూజ్ అవుతాయి సార్. ఇంకా కాన్ఫిడెన్స్ లో చెప్పవలసిన అవసరం ఉండదు, సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఇక్కడేమో జీరా, అక్కడేమో కాన్ఫిడెన్స్. అసలు ఈ ఆప్షన్స్ మీరు ఎప్పుడు వాడరు సార్, ఈ ఆప్షన్స్ ఎప్పుడు వాడరు. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మనం వాడాల్సి వచ్చింది అనుకో, ఏదైనా ఆప్షన్ మనకు తెలిసి ఉండటం మంచిది కదా. నీకు ఏ ఆప్షన్ తెలియకపోయినా డాట్ కొట్టి డైరెక్ట్ గా నీకు ఏది కావాలి, నువ్వు రీఇండెక్సింగ్ ఎక్కడ ఉందో సిస్టమ్ లో తెలియట్లేదు అనుకో, అక్కడ రీఇండెక్సింగ్ అనుకుంటున్నాను ఒకసారి ఊరికే ఇండెక్సింగ్ అని కొట్టుకొని ఇండెక్సింగ్ అని కొట్టు, అది అక్కడ వచ్చేసింది చూడండి సార్. వచ్చిందా లేదా? ఇండెక్సింగ్ అని కనపడుతుందా? ఆ ఫీచర్ లోకి వెళ్ళిపోవటం సార్. వీటిలో ఏంటంటే ఈ సిస్టమ్ ఆప్షన్స్ కొన్ని బోరింగ్ గా ఉంటాయి, తప్పదు ఏనండి, ఓకేనా. జనరల్ కాన్ఫిగరేషన్ సార్, జనరల్ కాన్ఫిగరేషన్ అంటే అర్థం ఏంటి సార్? జనరల్ గా ఒక అప్లికేషన్ గురించి మాట్లాడేది. సపోజ్ ఏమంటారు సార్ జనరల్ గా, హే రామ్ జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్పా, యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటారు సార్. అనేదాన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చా? పర్సనల్ ఇన్ఫర్మేషన్ జనరల్ గా నీ ఇన్ఫర్మేషన్ చెప్పా అంటారు సార్. అంటే జీరా ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? టైటిల్ ఏం పెట్టాం మనం? జీరా అని పెట్టాం సార్. మనం అది మార్చుకోవాలనుకోండి సార్, ఏదో HCL జీరా అని మార్చుకోవాలి. అక్కడ ఏముంది సార్? రైట్ సైడ్ టాప్ లో ఎడిట్ సెట్టింగ్స్, అక్కడ HCL జీరా అని పెట్టండి సార్. HCL జీరా, HCL జీరా అంటే ఇదేదో సపోజ్ ఏంటంటే ఒక కంపెనీ వాడు, ఇంటెల్ కంపెనీ వాడు ఆల్రెడీ ఈ జీరాని రన్ చేస్తున్నారు సార్. ఆ ఇంటెల్ దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇదే జీరాని పర్చేజ్ చేసుకున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం సార్? వన్స్ మారిపోయి అంత ఎవ్రీథింగ్ అయిన తర్వాత ఏం చేస్తాం సార్? అక్కడ ఇంటెల్ తీసేసి ఏం పెడతావు? నువ్వు ఏం పెడతావు? మైక్రోసాఫ్ట్ అని పెట్టుకుంటావు, అవునా కదా? అలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా నీ అప్లికేషన్ టైటిల్ ని నువ్వు ఎలా మాడిఫై చేస్తావు అంటారు సార్. ఎక్కడికి వస్తామండి? సిస్టమ్ ఆప్షన్స్ లో జనరల్ సెట్టింగ్స్ లోకి వచ్చి అప్లికేషన్ టైటిల్ పేరు మనం మార్చుకోవచ్చు. అర్థమవుతుందా బాబు? ఓకేనా? టైటిల్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, అదంతా మన ఇష్టం సార్. వాళ్ళు బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి వాళ్ళు ఏ చేంజ్ చేయమంటే ఆ చేంజ్ నువ్వు చెయ్యాలి. తర్వాత ఆప్షన్ ఏముంది సార్? మోడ్. ఇక్కడ కనబడుతుంది సార్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్. డ్రాప్ డౌన్ కొట్టు బాబు. పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి సార్? జనరల్ గా మీ భాషలో పబ్లిక్ అంటే ఏంటి సార్? అందరూ యాక్సెస్ చేసుకుంటాం, అవునా. ప్రైవేట్ అంటే అక్కడ ఏం రాశారు సార్? ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ కెన్ క్రియేట్ ఏ న్యూ యూజర్. ఏది బెటర్ అండి? విచ్ వన్ ఇస్ ద బెటర్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్? పబ్లిక్ సార్. యూజర్ కానీ 3 సార్లు తప్పు పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి సార్, అది క్యాప్చా ఆన్ అవుద్దా లేదా? ఎస్, ఈజీగా క్యాప్చా ఆన్ అయిపోతుంది సార్. నీ యొక్క అప్లికేషన్ URL లో కింద కనపడుతుంది చూడండి సార్, క్యాప్చా ఆన్ అవ్వాలో ఆఫ్ అవ్వాలో అక్కడ ఎనేబుల్ చేసుకుంటామండి. నీ యొక్క అప్లికేషన్ యొక్క బేస్ URL కనపడుతుందండి. తర్వాత ఈమెయిల్ ఫ్రమ్ అని కనపడుతుంది చూడండి సార్ గురువు గారు. ఈ బేస్ URL అంటే నీ అప్లికేషన్ ఏ URL మీద రన్ అవుతుందో అక్కడ కనపడుతుంది సార్ బేస్ URL. ఇక్కడ ఈమెయిల్ ఫ్రమ్, నీకు ఏదైనా జీరాలోకి ఎవరైనా ఒక మెయిల్ వేసారు అనుకోండి సార్, ఆ మెయిల్ లో ప్రక్కన బ్రాకెట్ లో నీ ఫుల్ నేము ప్లస్ జీరా అని ఉందనుకో, కస్టమర్ ఏమంటాడు తెలుసా? బాబు నీ ఫుల్ నేమ్ వస్తే చాలు నాకు, అటు పక్కన జీరా 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 అని కడతనే నాకు తీసేసే అన్నాడు అనుకోండి సార్. ఇక్కడ రిమూవ్ చేసేటప్పుడు చిన్న కండిషన్ సార్. ఎందుకంటే కొంతమంది ప్రాజెక్ట్ మేనేజర్లు ఏమైనా కావాలంటున్నారు, ఎందుకంటే ఇది జీరా నుంచి వచ్చిన మెయిలా, ఇది కాన్ఫిడెన్స్ నుంచి వచ్చిన మెయిలా అని ఎలా కనుక్కుంటాడు అతను? ఇక్కడ జీరా అని బేస్ చేసుకున్నాం, అవునా కదా. ఓకే, రాము జీరా నుంచి మెయిల్ పంపించాడా అని తెలుసుకుంటాడు. ఏమన్నా అర్థమవుతుందా అన్నమాట? హలో, అర్థమవుతుంది, వినపడుతుందా? వినపడుతుంది. ఓకేనా? ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే కొంతమంది ఇక్కడ నాకు జీరా వద్దు అంటారు సార్. జీరాని వద్దు అన్నప్పుడు నువ్వు తీసేయద్దు. ఏమొద్దో తెలుసా? ఇది సిస్టమ్ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది, నీ దగ్గర ఉన్న ప్రాజెక్టులు అన్నిటికీ ఎఫెక్ట్ అయిపోద్ది. ఈ సిస్టమ్ ఆప్షన్స్ లో ఏది మాడిఫై చేసినా అప్లికేషన్ మొత్తానికి మాడిఫై అవుతుంది సార్. సింగిల్ ప్రాజెక్ట్ కి చేయలేము. అర్థమైందా గురువు గారు? ఎస్ ఆర్ నో? ఓకే సార్. కింద చూడండి సార్, లాంగ్వేజెస్ కనబడుతున్నాయా? ఇండెక్సింగ్ లాంగ్వేజెస్, US లాంగ్వేజ్, UK లాంగ్వేజ్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు అడుగుతుందిగా, అది లాంగ్వేజ్ అడుగుతుందా కదా. మనం కావాలంటే ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం చూస్ చేసుకోవచ్చు, ఓకేనా.
తర్వాత కిందకి రండి సార్. అప్లికేషన్స్ ఇక్కడ ఆప్షన్స్ ఏం కనబడుతున్నాయి? వాటర్స్ వాచెస్ ఎక్కడ కనబడుతుంది సార్ మీకు జనరల్ గా? జీరా టికెట్ పైన కనబడతాయి లేదా? ఎస్ సార్, ఎప్పుడైనా చూసారా? ఎస్ సార్. సార్ ఏదైనా ఒక టికెట్ ఓపెన్ చేయండి గురువు గారు, ఏదైనా ఒక టికెట్ ఓపెన్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చి, రైట్ క్లిక్ న్యూ ట్యాబ్ ఎనీ టికెట్. ఇక్కడ ఎక్కడైనా వాటర్స్ వాచెస్ కనపడుతున్నాయా? ఉన్నాయా Yes. లేదా? అదిగోండి సార్, అవి కనపడుతున్నాయి చూడండి పీపుల్ దగ్గర. అవి కనపడకోకుండా చెయ్యాలి అనుకోండి సార్, అక్కడికి వెళ్ళండి సార్, చెప్తా. పక్క ట్యాబ్ లోకి వెళ్ళండి, ఈ 2 ఆఫ్ లో పెట్టండి సార్. ఎప్పుడైనా సరే జస్ట్ వెయిట్ నాన్న, ఎప్పుడైనా సరే ఇక్కడ ఆఫ్ చేయమంటే ఒక కస్టమర్ ఏమంటాడు? నాకు అసలు నా ప్రాజెక్ట్ పైన ఆ 2 బటన్స్ అసలు కనపడొద్దు అంటాడు. ఒక మేనేజర్ కావాలంటాడు. నువ్వేం చెబుతావు తెలుసా? ఆన్సర్ కాంట్ పాసిబుల్ అండి. ఓన్లీ జీరాలో సిస్టమ్ ఆప్షన్స్ లో ఫీచర్స్ అయితే ఉన్నాయి. నేను ఆఫ్ చేసినా ఆన్ చేసినా ఎంటైర్ జీరాలో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ కి ఎఫెక్ట్ అయిపోద్ది అంటాడు సార్. కిందకి రండి సార్, 2 ఆఫ్ చేసి చూద్దాం. కిందకి రండి గురుగారు, అప్డేట్ కొట్టండి, కిందకు వచ్చి అప్డేట్. ఎస్, అదిగోండి సార్, పక్క ట్యాబ్కి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, ఆ 2 పోయినాయా లేదా? ఎస్ సార్, నో పోయినాయా? మోర్ ఆప్షన్ లో కూడా కొత్తది యాడ్ చేయకుండా చూడండి సార్. మోర్ ఆప్షన్ లో చూడండి, ఇక్కడ మోర్ ఆప్షన్ లో క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్కడైనా వాటర్స్ వాచర్స్ నువ్వు కొత్త వాటిని యాడ్ చేయగలవా? నో. ఆన్సర్ నో. కనబడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? పక్క ట్యాబ్కి వెళ్ళండి గురువు గారు, కిందకి రండి, ఇలా వెయిట్ చేయండి సార్. ఈ రెండింటిని ఆన్ చేసి మళ్ళీ అప్డేట్ చేసి అని చెప్తా. ఆన్ చేసి అప్డేట్ చేయండి సార్. పైకి వెళ్ళండి, ఇంకా 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 అదిగోండి, కిందకి రండి సార్, అప్డేట్ కొట్టని చెప్తాం. అప్డేట్ సార్, కిందకి రండి. ఇప్పుడు రీఫ్రెష్ చేయి, అప్పుడు కనపడతాయి చూడు నీకు. పక్క ట్యాబ్కి వెళ్ళి రీఫ్రెష్ చేయి, ఇప్పుడు వచ్చేసినాయా బాబు నీకు? ఎస్ సార్, నో? ఒకవేళ ఇన్ కేసు నువ్వు పర్మిషన్స్ ఇచ్చినా ఏమంటారు తెలుసు? నాకు కనపడట్లేదు బాబు, నాకు పర్మిషన్ ఇవ్వ అంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఈ సిస్టమ్ ఆప్షన్స్ లో ఒకసారి ఎనేబుల్ లో ఉందా డిజేబుల్ లో ఉందా అని నువ్వు చెక్ చేసుకోవాలి సార్. ఏదైనా సరే ఎప్పుడు కూడా ఈ సిస్టమ్ ఆప్షన్స్ జోలికి రావద్దు. సార్ చెప్తా. సార్ వాయిస్ బ్రేక్ అయింది, ఏం చెప్పారు? గురువు గారు అప్డేట్ కొట్టండి, కింద అప్డేట్ కొట్టండి, కిందకి వచ్చేసి నార్మల్కి వెళ్ళిపోండి సార్. కిందకి రండి, కిందకి రండి. సార్ ఇక్కడ వాటర్స్ వాచర్స్, వెయిట్ పైకి వెళ్ళండి సార్, కొంచెం పైకి వెళ్ళరా. ఇక్కడ చూడండి సార్, ఏమున్నాయి సార్? ఎలో యూజర్స్ టు వాచర్స్ సార్. 2 అర్థమైనాయా లేదా? ఎస్ సార్. ఎస్ సార్, నో? సార్ హలో, సార్ ఇక్కడ ఓకేనా? మోర్ అనే ఆప్షన్ ఎలో షేర్డ్ ఫిల్టర్స్, డాష్ బోర్డులు. ఎవరండి? సార్ ఇక్కడ మోర్ అనే చెప్పు ఆప్షన్ బాబు, ఉంది కదా ఎవరు సార్, ఏదో మనకి అడుగుతున్నారు. మన ఇక్కడ ఇష్యూస్ లో మోరు మోర్ అనే ఆప్షన్ చెప్పు అజీష్, మోర్ సార్ అనే ఆప్షన్ ఉంది. ఆప్షన్స్ లో మనకి యాడ్ అటాచ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. సో దాంట్లో మనం ఇంకా ఎక్స్ట్రా ఒక 2-3 యాడ్ చేసుకోవాలంటే ఎలా సార్ అది? ఒకసారి ఇల్లు బాబు, రామ్ మీకు మోర్ లో తెలుసు కదా ఎక్కడ బ్రో అటాచ్మెంట్ ఇష్యూ. ఆప్షన్ ఉంది నాకు? ఏదేది? రామ్ ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం, ఆ ఇష్యూ చూపించు సార్ అది. నిన్న నైట్ దా? అవునవును, ఇష్యూస్ అదే యాడ్ మోర్ లో కూడా మనం యాడ్ చేయాలన్నాం కదా. ఎవరి దగ్గర అర్థం కాల. ఇష్యూస్ లో అసైన్ టు మనకి మీ యాడ్ అనే ఆప్షన్. అటాచ్మెంట్స్. యా, అసైన్ టు మీ. ఎస్ఎంటి మీ కాదు, నేను రాత్రి స్క్రీన్ షాట్ పెట్టాను సార్ అది. ఇష్యూస్ లోకి వెళ్ళు, ఇష్యూస్ లో ఓకే, ఇక్కడ. సో దీంట్లో నేను ఇంకా యాడ్ చేయాలంటే ఎలా సార్? దానిలో యాడ్ అవ్వనా? ఈ సిస్టమ్ ద్వారా వచ్చే బిల్స్ కొత్త వాటిని మనం యాడ్ చేయడానికి ఉండదు, స్క్రిప్ట్ రాయాలి. సార్ ఇక్కడ Okay, నార్మల్ గా మ- అండర్ రివ్యూ అని ఒక స్టేటస్ ఉంది సార్. తనకు వచ్చిన ఇష్యూలో అండర్ రివ్యూ అని ఒక స్టేటస్ ఉంది, వర్క్ ఫ్లో లో ఆ స్టేటస్ ఉంది, కానీ ఇక్కడ చూపివ్వట్లేదు అది. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. లేవు, పర్మిషన్స్ ఉండాలి కదా. పర్మిషన్స్ ఉన్నాయి సార్. పర్మిషన్ అది హెల్పర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా చెక్ చేసాం. ఇంకొకటి ఏంటి అంటే అసైన్ టు మీ అనే బటన్ కూడా రావట్లేదు. ఈ బటన్ పర్మిషన్ ఉందా? చెక్ చేశారు, ఉందంట. సర్లేండి, చూద్దాం మనం ఒక రోజు కూర్చొని.
ఓకే. అతనికి యాక్చువల్గా ఏంటంటే అవి లేవంటే కనుక పర్మిషన్ హెల్పర్ దగ్గర అతను కింద ఏది చూస్ చేసాడో తెలియదు కానీ అన్న. ఆ! అందుకని మీరు ఏం చేస్తారంటే పర్మిషన్ స్కీమాలోకి వెళ్ళి యాడ్ చేసేయాలా మీరు. ఓకేనా ఓకే. గురువు గారు? ఓకే. ఓకే సార్. పక్క ట్యాబ్కి వెళ్ళండి. పక్క ట్యాబ్కి వెళ్ళండి సార్. అప్డేట్ కొట్టండి చెప్తాను. జనరల్ గా దీనిలో మనకి ఇందాక దాకా మనం వాటర్స్ వాచర్స్ విన్నామండి. తర్వాత ఆప్షన్ ఏముంది సార్? అలౌ షేర్డ్ ఫిల్టర్స్ డాష్ బోర్డ్స్ విత్ ఎనీ వన్ ఆన్ ద వెబ్. అంటే అర్థం ఏంటంటే మనం ఫిల్టర్లు బోర్డులు డాష్ బోర్డులు మొన్న షేర్ చేసాం గుర్తుందా? ఫిల్టర్లు ఎలా షేర్ చేయాలి, డాష్ బోర్డులు వేరే వాళ్ళు షేర్ చేసిన చూసామే. అది చేయాలంటే వెబ్ ద్వారా ఏదైనా ఉంటే కనుక ఆన్ చేసుకుంటావా ఆఫ్ చేసుకుంటావా అని అడుగుతుంది. అనేది ఎప్పుడు మనం ఆన్ ఆఫ్ చేయమండి, ఎప్పుడు ఆఫ్ లోనే ఉంటుంది. ఎందుకో తెలుసా? నాకు నచ్చిన వాళ్ళకి నేను షేర్ చేసుకోవాలి, అంతే కదా. నేను క్రియేట్ చేయగానే జీరో యాక్సెస్ ఉన్న వాళ్ళు అందరికి వెళ్ళిపోవాలా? ఆన్సర్ ఎస్సా నోనా? నో. నో. నా మాట అర్థమవుతుందండి. ఇప్పుడు ఇక్కడ కానీ నువ్వు ఆన్ చేసావు అనుకో, ఆటోమేటిక్ గా నువ్వు ఫిల్టర్లు డాష్ బోర్డులు ఫీల్డ్స్ బోర్డ్స్ ఉన్నాయని అందరికి షేర్ అయిపోతాయి. అందరికి కావాలా? నీకు నచ్చిన వాళ్ళకి చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు? నీకు నచ్చిన వాళ్ళకి కావాలంటే ఇది ఆఫ్ లో ఉండాలి. మాక్సిమం ప్రాజెక్ట్ అమ్మా. సార్ ఇది ఇప్పుడు ఇక్కడ ఇది ఆన్ లో ఉన్నా కూడా ప్రాజెక్ట్ లో వాళ్ళకి పర్మిషన్ లేకపోతే ఫిల్టర్ యాక్సెస్ అవుతుంది కానీ దాంట్లో ఎంటీగానే కనిపిస్తుంది, అంతే ఏం కదా? కనపడదు. ఫిల్టర్ ఓకే. అయితే యాక్సెస్ అవుతుంది. నేను అది కూడా యాక్సెస్ అవనివ్వను కదా. ఓకే. అందుకని ఆఫ్ లో అర్థమైంది. సరే. సార్ మ్యాక్స్ ప్రాజెక్ట్ నేమ్, మ్యాక్స్ కీ అండి. ప్రాజెక్ట్ కీ, ప్రాజెక్ట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేస్తాం మనం? మ్యాక్సిమం ఎంత ఉంటాయి సార్? ఎప్పుడన్నా చూసారా మీరు? బై డిఫాల్ట్ గా 80 10 ఉందండి, 80 10 ఉంది. బట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దాన్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఎడిట్ కొట్టండి రామ్ గారు. ఎడిట్ ద పేజ్, ఎడిట్ ద పేజ్, పేజ్ ఎడిట్ చేయండి. ఓకే. మనకి పవర్ లేకపోవడం చాలా ఇబ్బంది అయిపోయింది సార్. సార్ ఒక పని చేస్తాను సార్, ఒక్క నిమిషం సార్ గురువు గారు. ఐ హోప్ మీ అందరికి నా స్క్రీన్ కనపడుతుంది అనుకుంటున్నానండి. నా జీరా ఇది ఇంటర్నెట్ కనెక్షన్ మ్యాండేటరీ, అది లేకపోతే అవదండి. సార్ ట్రై చేద్దాం. సార్ దీనిలో కూడా మనం సార్ నా వాయిస్ వినబడుతుందండి మీకు? వినిపిస్తుంది సార్. హలో. వినిపిస్తుంది సార్. ఇక్కడ ఆప్షన్స్ పైన క్లిక్ చేశాను. సార్ దీనిలో చూడండి సార్ ఎలా ఉన్నాయో మ్యాక్సిమం లిమిట్స్. ఇంకా ఇక్కడ ఎడిషనల్ గా కొన్ని కనపడుతుంటాయి. బై డిఫాల్ట్ గా
ఏమని ఉందండి 80:10 అని ఉందండి. దీన్ని మనం మాక్సిమం పెంచుకోవచ్చు సార్. అది నా సిస్టమ్ లో మారుస్తాను. ఇక్కడ మార్చాను అనుకో మనల్ని అందరిని కొడతారు వీళ్ళు. ఇక్కడ మనం మార్చానికి ఏమవుతుందో తెలుసా? సార్ ఇక్కడ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది సార్. ప్రాజెక్ట్ లో అప్డేట్ అవుతుంది. నువ్వు కొత్త ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఎవరో ఏదో అడుగుతున్నారండి. వెబ్ ఆప్షన్ ఇక్కడ ఆన్ లోనే ఉంది కదా సార్ లైవ్ హలో లో. లైవ్ లో అండి అది కంపెనీని బేస్ చేసుకుని ఉంటుంది సార్. అది మనం చెప్పలేం కదా. అలా ఎప్పుడు ఆన్ లో పెట్టొద్దు. ఆన్ లో పెట్టామనుకో అందరికి వెళ్ళిపోతాయి కదా, అందరికి వెళ్ళొద్దు కదా. మా కంపెనీలో అందరికి వెళ్ళాలని పెట్టుకున్నారు అది. ఓకే సార్. ఓకేనా బాబు, నేను ఏం చేస్తానంటే మీకు రేపొద్దున కరెంట్ వచ్చేస్తుంది కదా, మనకు పవర్ వచ్చేస్తుంది. అప్పుడు రాగానే పెడతాను సార్. నేను చేసి ఎస్టర్డే నైట్ చేసిన రియల్ టైం అది ఒకసారి మీకు చూపిస్తాను సార్. ఓకేనా? నా స్క్రీన్ కనబడుతుంది కదా మీ అందరికి? ఎస్ సార్. ఎస్ సార్. హలో సార్, Yes. ఇదిగోండి సార్. ఈ సర్వర్ లో 009 అనే సర్వర్ లో నన్ను ఏం చేయమన్నారంటే నిన్న డేటా జనరేటర్ అనే యాడ్ ఆన్ ఉందండి మా దగ్గర. అంటే మన ప్రమేయం లేకోకుండా అది డైరెక్ట్ గా కొన్ని వందల ఇష్యూలు అదే క్రియేట్ చేస్తుంది, కామెంట్లు అదే క్రియేట్ చేస్తుంది, ప్రాజెక్టులు అదే క్రియేట్ చేస్తుంది, యూజర్స్ గ్రూప్స్. మనం ఒక్కోటి ఇన్ని ఇష్యూలు క్రియేట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది సార్? చాలా టైం పట్టదా? ఎస్ సార్ నో గురువు గారు? అవును సార్. ఇన్ని గ్రూపులు మాన్యువల్ గా క్రియేట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. కామెంట్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. ఓకేనా? ఈ అన్నిటిని ఒకటేసారి మనం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ని బట్టి, ఓకేనా, కస్టమర్ ఏమో ఈ డేటా ఇచ్చాడు సార్, ఇంచుమించు అంటే కొంచెం అటు ఇటుగా నాకు ఈ డేటా కావాలి అన్నాడు సార్. కాన్సెప్ట్ అర్థమైందా? నాకు ఈ డేటా కావాలన్నాడు. ఇంచుమించుగా దానికి సరిపోయిందా లేదా? కొన్ని ఆప్షన్స్ వచ్చినాయా లేదా? కామెంట్స్ కొంచెం అటు ఇటుగా పర్వాలేదు, మినిమం ఎలా మెయింటైన్ చేయమన్నారు సార్. కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ సార్ నో? ఇది జనరేట్ చేయమన్నారు సార్. ఫస్ట్ నేను ఇది జనరేట్ చేయడం ఎలా జనరేట్ చేశాను అనేది చూపించడానికి నా దగ్గర సర్వర్, నేను ఇప్పుడు గ్లోబల్ కనెక్టర్ అయితే గానీ మీకు నేను చూపించగలుగుతాను సార్. బట్ నేను ఇది కనెక్ట్ అవ్వగానే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోద్ది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే రేపు పొద్దున మన దగ్గర ఆ యాడాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ యాడాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏమేమి ఇలా మీరు ఎలా జనరేట్ చేశారు సార్ అని నేను మీ అందరికి చూపిస్తాను సార్. మొత్తం ఎవరిదన్నా ఫ్రెష్ జీరా ఉంటే దానిలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపించడం జరుగుతుంది సార్. రేపు పొద్దున్న చూపిస్తాను సార్ మీకు. సార్ ఆ ఇది యాడాన్ని ఎలా యాడ్-ఆన్ ఇన్స్టాల్ నేమ్ ఏంటి చేయాలి, సార్? ఆ యాడాన్ ద్వారా జీరా డేటా జనరేటర్. ఓకే. జీరా డేటా జనరేటర్. ఓకేనా సార్? అది చేసిన తర్వాత 20 మంది యూజర్లు, ఒక యూజరు 20 నిమిషాలు రన్ అవ్వాలి సార్. అట్ట 3 సార్లు రన్ చేయమన్నారు సార్. ఎందుకు సార్ ఇదంటే పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు సార్. ఒక యూజర్ ఒక బోర్డు క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని మిల్లీ సెకండ్లు పడుతుంది, సెకండ్లు పడుతుందా, మిల్లీ సెకండ్లు పడుతుందా, ఎంత టైం పడుతుంది అనేది రన్ చేయాలి సార్. స్క్రిప్ట్ ఉంటుందండి బ్యాక్ ఎండ్ సర్వర్ లో, డెవలపర్లు రాసింది. ఆ స్క్రిప్ట్ ని మనం రన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమవుతుందంటే అప్డేట్ అయిపోతా ఉంటుంది సార్. ఏంటంటే జనరల్ గా ఒక యూజర్ బోర్డు కామెంట్ యాడ్ చేయడానికి ఇన్ని సెకండ్లు పట్టింది. ఇదిగోండి సార్, ఇక్కడ ఇంతకు ముందు ఒకటి రాశాను సార్, ఇంతకు ముందు ఒకటి చేశాను, దాన్ని చూపిస్తా మీకు. ఇక్కడ కనబడుతుందా? నా స్క్రీన్ కనబడుతుందా బాబు మీ అందరికి? ఇంత టైం పట్టింది, ఇంత టైం పట్టింది. రిక్వెస్ట్ టైం, రెస్పాన్స్ టైం. ఒక బోర్డు క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టింది, బ్రౌజ్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది, ఇష్యూని క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఎడిట్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఇష్యూని, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సార్. మొత్తం ఇది తీసేస్తే మేనేజర్సే దీన్ని డిజైన్ చేసుకుంటారు సార్. ఇలా కాన్సెప్ట్ అర్థమవుతుందా బాబు? ఎస్ సార్ నో? ఒక బ్యాక్లాగ్ లో బోర్డుని క్రియేట్ చేయడం, బోర్డు బ్యాక్లాగ్ లో దీన్ని మొత్తాన్ని సమరైజ్ చేయండి అంటారు సార్. ఇలా సమరైజ్ చేసి వాళ్ళకి మనం ఈ డీటెయిల్స్ ఇచ్చేయాలన్నమాట. అర్థమవుతుందా గురువు గారు? అర్థమవుతుందా? ఇవన్నీ మీకు తెలియదు, ఆటోమేటిక్ గా మీరు ఆఫీస్ లోకి వెళ్ళగానే నేర్చుకుంటారు సార్. ఇవన్నీ మినిమం అసలు దీన్ని ఎందుకు వాడాలి అంటే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా వాడాలి సార్. సేమ్ నిన్న నైట్ 12 వరకు రీఇండెక్సింగ్ అయ్యిందండి. అదేవిధంగా డేటా జనరేట్ చేయడం, రీఇండెక్సింగ్ చేయడం, సర్వర్లను స్టాప్ చేయడం, సర్వర్లను ఆఫ్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి సార్. ఓకేనా?
సర్వర్ రన్ అవుతున్న సర్వర్ వర్షన్ తెలుసుకుని దాన్ని సర్వర్ రీస్టార్ట్. రైట్ సార్, నేను ఇది ఎలా జనరేట్ చేశాను రేపు పొద్దున్న మీకు చూపిస్తాను. బ్రేక్ తీసుకుని మీరు ఎన్నింటికి వస్తారు? 9 కల్లా వచ్చేస్తారు షార్పు. ఎస్ సార్. ఓకేనా? రేపు పొద్దున ఆ సిస్టమ్ లో పెండింగ్ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి చూసావా, ఆ ఆప్షన్స్ అన్ని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాను సార్. మన సిస్టమే కొంచెం టైం పడుతుంది, బోరింగ్ గా ఉంటది, తప్పదు వినాలి. అందరు ఓకేనా నాన్న? ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఆఫీస్కి రావాలంటే ఏ టైంలో ఫ్రీ ఉంటారు సార్? వచ్చేయటమే, ఏ టైం ఆ టైం లేదు నన్ను వచ్చేయటమే సార్. ఫీజులు కట్టిన వాళ్ళు రేపు నుంచి జాయిన్ అవ్వద్దండి. రేపు అయితే అసలు జాయిన్ కూడా చేయించుకోండి సార్. ఎవరెవరో పే చేశారో ఏంటో ఒకసారి నాకు 10 మంది మధ్యలో పే చేసినట్టు ఉన్నారండి. రేపు మాట్లాడతాను. పే చేయని వాళ్ళు అయితే రావద్దు సార్. అందరూ పే చేశారా? ఎవరైనా పెండింగ్ ఉన్నారా? పే చేశాను సార్. చేసిన వాళ్ళు ఏం మాట్లాడొద్దండి, చేయని వాళ్ళు. నా దగ్గర లిస్ట్ ఉంటది, వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. 9 o'clock మీట్ అవుదాం. సార్ వస్తారా? థ్యాంక్ ఓకే యూ. సార్.